తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల అసలు ఘట్టానికి వేళైంది. శుక్రవారం నుంచి అసలు మజా మొదలు కానుంది. వణికిస్తున్న చలిలో కూడా అసెంబ్లీ హాట్గా సాగనుంది. అయితే చర్చల్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొంటారా లేదంటే దూరంగా ఉంటారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ సమావేశాలకు సంబంధించి కేసీఆర్ వ్యూహం ఎలా ఉంది? లెట్స్ వాచ్. డిసెంబర్ 28న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. మొదటి రోజు ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత 0 అవర్ జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అజెండాపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు వరుసగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. మొదటి రోజు జరిగిన సమావేశానికి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకొచ్చారు. సమావేశం ముందు రోజే ఫామ్ హౌస్ నుంచి నందినగర్లోని నివాసానికొచ్చారు కేసీఆర్. 28న ఉదయం నందినగర్ నివాసం నుంచి నేరుగా అసెంబ్లీకొచ్చారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అందరికంటే ముందుగానే అసెంబ్లీ హాల్లోకి వెళ్లారు కేసీఆర్. సభలోకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేయడం, ఆ తర్వాత మంత్రులు వెళ్లి కలవడం వెంటనే జరిగిపోయాయి. స్పీకర్ సంతాప తీర్మానం చదువుతూ ఉండగానే సభలోంచి బయటకొచ్చేశారు కేసీఆర్. తమ పార్టీకి చెందిన 2-3 ఎమ్మెల్యేలతో కలిసి నందినగర్లోని నివాసానికి వెళ్లిపోయారు. శుక్రవారం నుంచి వరుసగా జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరైన కేసీఆర్ తర్వాత ఇంటికి వెళ్లడం, అక్కడి నుంచి పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ప్రకటించడం, ఆ తర్వాత తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోవడం జరిగింది. దీంతో కేసీఆర్ శుక్రవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నందినగర్ నివాసంలో ఉండగానే ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంతో పాటు మరికొన్ని అంశాలపై సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. దానితో పాటు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను ప్రకటించారు. దీంతో కేసీఆర్ లేకుండానే బీఆర్ఎస్ అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోబోతుందనే విషయం స్పష్టమవుతుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ కూడా మిగతా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే ఏ హోదాలో మాట్లాడుతున్నారు అంటూ అధికార పక్షం నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఈసారి బీఆర్ఎస్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ప్రకటించి చర్చలకు సిద్ధమంటుంది బీఆర్ఎస్.